రాగి దోశ ఇడ్లీ చేయడానికి 500 గ్రాముల ఉప్పుడు బియ్యము, 500 గ్రాముల రాగి, 100 గ్రాముల శనగపప్పు, 250 గ్రాముల ఉద్దిపప్పు, కొంచెం మెంతులు. వెడల్పాటి గిన్నె తీసుకొని అన్నీ ఒకటి తర్వాత ఒకటి యాడ్ చేయండి, అంటే వేసుకోండి. ఇట్లతో 3-4 సార్లు బాగా కడగండి. చిన్న నాలలా ఉంటే ఇలా చేయండి. సూపర్ మార్కెట్లో నుంచి తెచ్చే వస్తువులకి ఏమి ఉండవండి, నీట్గానే ఉంటాయి. సో నో ప్రాబ్లం. సో రాగి ప్లేస్లో జొన్నలు, సజ్జలు, మిల్లెట్స్ కూడా యాడ్ చేయొచ్చండి. బాగా కడిగిన తర్వాత సరిపడా నీళ్లు పోసి 5 గంటలు నాననివ్వండి. కడుగు నీళ్ళని చెట్లకి ఇవ్వండి. సో 5 గంటలు నానబట్టిన మిశ్రమాన్ని గ్రైండర్లో లేకపోతే మిక్సీలో లేకపోతే రోట్లో రుబ్బండి, చక్కగా నీళ్ళు పోసుకుంటూ. ఈ తీరులో ఉండాలి. 5 గంటల తర్వాత పిండి చక్కగా పొంగింది చూడండి, ఫెర్మెంట్ అయ్యింది. కావాల్సినంత పిండి తీసుకోండి. గరిటెలో కొంచెం నీళ్ళు తీసుకొని కొంచెం సాల్ట్, కొంచెం సోడా వేసి బాగా కలపండి. సోడా ఆప్షనల్ అండి. మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టండి, 1 వీక్ వరకు చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఇడ్లీ ట్రేలో ఆయిల్ లేకపోతే గీ రాసి చక్కగా గరిటెతో పిండి పోయండి. తర్వాత 20 నిమిషాలు స్టీమ్ చేయండి. ఈ పిండితో ఇడ్లీనే కాదండి, ఊతప్పము, పొంగనాలు, బోండాలు, స్వీట్ బోండాలు అలా ఎన్నో చేసుకోవచ్చండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టి వేడెక్కాక దోసపిండి వేసి గరిటెతో బాగా తిప్పండి. తర్వాత మీకు సరిపడా కావాల్సినంత ఆయిల్ లేకపోతే గీ వేసుకోండి. ఈ స్టేజ్లో మీరు క్యారెట్ తురుము లేకపోతే ఆనియన్ తురుము యాడ్ చేయొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. దోశ కొంచెం రోస్ట్ అయ్యాక తిప్పండి. తిప్పిన తర్వాత 2 మినిట్స్ వెయిట్ చేయండి. చూడండి దోశ ఎంత క్రిస్పీగా వచ్చిందో. నా దోశ ఈజ్ రెడీ టు టేస్ట్. ఎమ్మి కదా. ఇప్పుడు ఎగ్ దోశ చేద్దాము. పెనం పైన పిండి వేసి బాగా స్ప్రెడ్ చేయండి. 1 టీ స్పూన్ ఆయిల్ లేకపోతే గీ వేసి ఒక గుడ్డు తీసుకొని పగలగొట్టి దానిపైన వేయండి. తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్, కొంచెం రెడ్ చిల్లీ పౌడరు, కారం అదే అండి, కొంచెం ఆయిల్ వేసి బాగా స్ప్రెడ్ చేయండి. తర్వాత కొంచెం ఎర్రగా అయిన తర్వాత ఇప్పుడు తిప్పండి. చూడండి ఎంత బాగా ఉందో, ఎంత టేస్టీగా ఉంటుందండి రియల్లీ ఇది. సో ఇడ్లీ దోశని మీకు ఇష్టం వచ్చిన చట్నీ లేకపోతే మటన్ కర్రీ లేకపోతే దాల్తో సర్వ్ చేయండి. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ కర్రీ, ఫిష్ కర్రీతో అయితే చెప్పక్కర్లేదండి, అంత బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. టమోటో కారము లేకపోతే ఇడ్లీ పొడి కూడా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇడ్లీ చూడండి ఎంత సాఫ్ట్గా, ఎంత బాగా వచ్చాయో. నిజంగా చాలా హెల్దీ అండి ఇది, పిల్లలకైనా మనకైనా కూడా. షుగర్ బీపీ పేషెంట్స్కి అయితే మరీ మంచిదండి. నెలలో 1 వారం రాగులు, 1 వారం జొన్నలు, 1 వారం మిల్లెట్స్, 1 వారం నార్మల్గా చేసుకోండి, హెల్దీగా ఉంటుందండి. అంతా ఉప్పుడు బియ్యం కాకుండా 1 గ్లాస్ ఉప్పుడు బియ్యము, 1 గ్లాస్ పచ్చి బియ్యం కూడా తీసుకోవచ్చండి. ఇక్కడ నేను ఉప్పుడు బియ్యమే వాడానండి, మీ ఇష్టం అండి, మీరు ఎలానా తీసుకోవచ్చు. అందరూ తప్పకుండా ట్రై చేసి మా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.